హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. మేము అదే హోటల్లో ఉన్నాం, ఎల్ఎన్బి రెసిడెన్సీ. అండ్ అలాగే మార్నింగే లేచి నెక్స్ట్ డే మార్నింగ్ వరహస్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి మేము రెడీ అయిపోయాము. అండ్ అలాగే ఫస్ట్ గణపతి టెంపుల్ని విజిట్ చేసి ఆ తర్వాత వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అదైతే నాకు హాయ్ చెప్పినట్టు అనిపించింది, భలే అనిపించింది. అలాగే వరాహస్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము కాలినడకన వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము బస్సులో. అండ్ అలాగే అక్కడ మేము లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ ఇవ్వడానికి వెళ్ళాము, కానీ మాది ల్యాప్టాప్ ఉందని ఒక బ్యాగ్ అయితే మాది తీసుకోలేదు. సో ల్యాప్టాప్స్ ఏమన్నా ఉంటే అది మనమే క్యారీ చేయాలంట. ఇంకా అలాగే అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అలిపిరి మెట్లు, ఎప్పుడు ఎక్కలేదు, నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. చందు ఒకసారి ఎక్కాడంట. అండ్ అలాగే ఒక 500 స్టెప్స్ వరకు మనం నార్మల్గా ఎక్కేయచ్చు. అలిపిరి మెట్లలో ఎక్కుతూ ఉంటే మనకి ఏదో ఫారెస్ట్లో నుంచి వెళ్ళినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద జింకలు అవన్నీ కనిపిస్తాయి. అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు దర్శనం టికెట్స్ ఇస్తారని చాలామంది చెప్పారు, కానీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూల్స్ చేంజ్ అయినాయి అనుకుంటా. మనం మెట్లు ఎక్కే దగ్గర అయితే మనకి దర్శనం టికెట్స్ అయితే ఇవ్వట్లేదండి. దర్శనం టికెట్స్ మేము ఎక్కడ తీసుకున్నాం అనేది లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి లాస్ట్ వీడియో వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. గాలి గోపురం తర్వాత స్టెప్స్ ఉండవు, నార్మల్గా ఇట్లా ప్లెయిన్గానే ఉంటుంది. సో అప్పుడు త్వరగా ఎత్తే నడిచేయచ్చు, కొంచెం దూరం వరకు ఉంటాయి, తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. నాకు భయం వేసింది దాని పక్కన కూర్చొని ఫోటో దిగమంటే ఏమన్నా చేస్తాయేమో అని, కానీ అవి ఏం చేయట్లేదు పాపం. ఎవరైనా ఏదైనా ఫుడ్ పెడితే తింటున్నాయి. ఫుడ్ అంటే వాటికి క్యారెట్స్ కానీ అక్కడ కీరా కానీ అమ్ముతున్నారు, వాటికి అవి పెడితే మంచిది, ఏది పడితే అది పెట్టద్దు. అలాగే అక్కడ వాటర్ బాటిల్స్ కొనుక్కోని కంటే అక్కడ వాటర్ పట్టుకోవడమే బెటర్. ఆ వాటర్ చాలా టేస్ట్ ఉన్నాయి, యాక్చువల్లీ చాలా బాగున్నాయి ఆ వాటర్. అండ్ అలాగే మాకు కృష్ణ జింక కూడా కనిపించింది, అయితే ముట్టుకోవద్దని చెప్తున్నారు కృష్ణ జింకల్ని. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, గమ్మున మీదకి వస్తాయేమో అని చెప్పి వాటిని ముట్టుకోవద్దని చెప్పారు. ఇంకా అలాగే ఫుడ్ అక్కడ వేస్తే అవి తింటున్నాయి. ఆ కృష్ణ జింకలు అయితే నాకు భలే అనిపించినాయి, ఎండలో మెరుస్తూ. అండ్ అలాగే ఈ ఉడత కనిపించింది, దీన్ని ఏమంటారు అనేది నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఇంకా మేము అలా నడుస్తూ ఉన్నాము, కానీ మోకాలి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది మాకైతే. నేను ఫస్ట్ టైం కాబట్టి ఆగాగి నేను ఎక్కడం జరిగింది మెట్లు. మోకాలి పర్వతం దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఆ తర్వాత కూడా చాలా కొంచెం హార్డ్ అనిపించింది. ఇట్లు చాలా పైకి ఉన్నట్టు ఉంటాయి, ఒక 4-5 స్టెప్స్ ఎక్కేసరికి ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇలా వస్తుంది లాస్ట్లో. అక్కడ దండం పెట్టుకొని ఇంకా మీరు రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లలు ఎవరైనా ఉంటే మీరు పట్టుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాము, అది ఎలా వెళ్ళామనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.